ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బోధు మండలం పొచ్చర్లలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బేలలో 40.9, జేనేదులో 40.8, సాత్నాల్లో 40.8, బోరజ్లో 40.5, ఆదిలాబాద్లో 40.4 ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చూస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం ఎండలైతే రోజు రోజుకి విజృంభిస్తున్నాయి. నిన్న ఈరోజు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక దాదాపుగా ఇక ఇటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక ఎండలు ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అయితే ఇదే విధమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు మునుముందు కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక సూచన నేపథ్యంలో ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఒక ఎందుకంటే ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ ఎండలకు బయట తిరగొద్దని, తర్వాత ఒకవేళ అత్యవసర పని మీద కనుక వెళ్ళినట్టయితే తగినటువంటి అంటే సూర్యరశ్మి నేరుగా తలకు తాకకుండా తలపై తెల్లటి వస్త్రాలైనా ధరించి ఎండ దెబ్బ గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాస్త్రవేత్తలతో పాటు ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక సూచనలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతోంది. మనం చూస్తున్నాం ఎండలకి కొంత బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ తలపై పూర్తిగా నిండుగా కప్పుకొని బయటకు వచ్చినటువంటి ఒక సందర్భం కనబడుతుంది. అలాగే పగటి వేళల్లో కూడా వాహనాల తాకిడి ఎక్కువగా ఉండట్లేదు. రోడ్లైతే అరకొరగా వాహనాలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు మాత్రము ఆ ఎండకి తగినటువంటి విధంగా పైన నెత్తిపైన కవర్ చేసుకొని బయటికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే ఎప్పుడైతే డిహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. సో ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందులో మన ఆదిలాబాద్ అనేది ఎక్కువ ఎక్స్ట్రీమ్ డిగ్రీలో టెంపరేచర్ ఉంటుంది. మార్చి ఇప్పుడు ఎండింగ్లోనే ఇలా టెంపరేచర్ ఉందంటే రానున్న 2 monthsలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలాగ టెంపరేచర్ ఉంటుందో. అయితే అందుకు గాను మనం అందరం ప్రికాషన్ తీసుకోవాలి. స్పెషల్లీ బయట పనిచేసే వాళ్ళు, ఎండకు పనిచేసే వాళ్ళు, పొలంకి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ ప్రికాషన్ తీసుకోవాలి. అయితే ఏంటంటే ఎర్లీగా వర్క్ పొద్దున త్వరగా లేచి పని కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం 11-12 ఇంటికి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ వర్క్ ఈవినింగ్ చూసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి అందరు హడావుడిగా అటు ఇటు వెళ్ళడం, దాంట్లో కొంచెం అంటే సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోవడము, సిక్ అవుతారు అన్నట్టు, వడదెబ్బలు తాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటర్ ఎక్కువ తీసుకోండి, జ్యూసెస్, కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే నార్మల్ వాటర్ కూడా ఎక్కువ తాగొచ్చు, మజ్జిగ లాంటివి కూడా తీసుకోవాలి. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ విషయానికి వస్తే షుగర్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండబడుతుంది. ఎందుకంటే మనకి బ్లడ్ అనేది చాలా థిక్ అయిపోతుంది అండి స్వెట్ ఎక్కువ పోవడం వల్ల. సో దానివల్ల రిలేటివ్లీ షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి, ఎండకి తిరగకూడదు, అండ్ ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి, వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. చిన్నపిల్లల్ని కూడా చాలా కేర్ఫుల్గా ఇచ్చేయండి. స్కూల్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎండలు ఎక్కువ తిరగకుండా, ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా తలకి ఏమైనా ప్రికాషన్గా ఏమైనా క్లాత్, క్యాప్ అలాంటిది పెట్టి తిప్పాలి. ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడము, అలాగే కొబ్బరి బొండాలు కానీ లేదంటే మజ్జిగ లాంటి పానీయాలు సేవించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఎక్కువగా అంటే పగటి వేళల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి పగటి వేళల్లో మాత్రము ఎక్కువగా బయటికి రాకపోతేనే బాగుంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వేళలో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు సాయంత్రం వేళ కొంత తగ్గినప్పటికీ రాత్రి వేళలో కూడా కొంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మాత్రం పగటి వేళలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగి ఇక రానున్నటువంటి యొక్క ఏప్రిల్
మేలో ఎలా ఎండలు ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఇంకా 2 నెలలు ఈ ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు తీవ్ర స్థాయిలో ముదిరేటటువంటి ఒక అవకాశం ఉంటుందని, అలాగే గణనీయమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు పెరిగి రికార్డు స్థాయిలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉండబోతుంది అనేటటువంటి ఒక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటు పట్టణంలో మనం చూస్తుంటే కూడా ప్రధాన కూడలలో ఇటు కొబ్బరి బొండలు అలాగే శీతల పానీయాల దుకాణాలు కూడా వెలిసినట్టుగా మనకు చూస్తున్నాం. అయితే ఎక్కువగా బయటికి వెళ్తే కనుక ఈ యొక్క ఎండ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని, తర్వాత తరచుగా ఈ యొక్క మంచినీళ్ళు కానీ లేదంటే కొబ్బరి బొండలు మాత్రం సేవించాలి. అలాగే వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప పగటి వేళల్లో బయటికి రావద్దని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ నుంచి.